హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఆర్ కిచెన్. ఇవాళ మనం ఎగ్ మసాలా గ్రేవీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 5 కోడిగుడ్లని ఉడికించుకున్న కోడిగుడ్లని అడ్డంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అడ్డంగా ఓ చాకుతో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5 ఉల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న సైజు టమాటాని చిన్నగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా చిటికెడు పసుపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ మిరియాల పొడి వేసి ఒకసారి గరిటెతో ఆయిల్లో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం కట్ చేసుకున్న కోడిగుడ్లను ఒక సైడ్ వేసి ఒక సైడ్ బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఫ్లిప్ చేసుకొని రెండో సైడ్ కూడా బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అదే కడాయిలో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయలు పచ్చివాసన పోయి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి టమాటా ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యి మెత్తబడేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సుమారు 2 నుంచి 3 నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి. టమాటా ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 కప్పు టమాటా ప్యూరీ వేసుకోవాలి. 1 కప్పు టమాటా ప్యూరీ వేసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఆ తరువాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ కొద్దిగా ఒక 1/2 కప్ వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. టమాటా గ్రేవీ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా టేస్ట్ చూసి సాల్ట్ సరిపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న కోడిగుడ్లు వేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలి. 3 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మూత తీసి ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఆ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎగ్ మసాలా గ్రేవీ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.